హాయ్ అండి. బీబీ జోడీలో మనకి సండే రోజు పర్ఫార్మెన్స్ చేసినటువంటి జోడీలు 4 ఉన్నాయి కదా. ఒకటెవరు? నేహ, విశ్వ, మానస్, షష్ఠి, తర్వాత ధనరాజు, భానుశ్రీ, మణికంఠ, ప్రియాంక. ఈ జోడీలు ఉన్నాయి కాబట్టి ఈ జోడీలలో వచ్చేసి ఏ జోడీ చూస్తే ఈరోజు మీకు చికాకు అనిపించింది, అదేవిధంగా జడ్జెస్ ఇలా ఫేవరిజం చూపిస్తున్నట్టుగా అనిపించిందా లేదా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదేవిధంగా నిన్న అంటే సాటర్డే రోజు చేసినటువంటి జోడీలలో మీకు ఏ జోడీ ఫేవరెట్ జోడీ, అంటే ఓల్ జోడీస్ అంటే మొత్తం 9 జోడీలలో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే జోడీస్ ఏ జోడీ కప్పు గెలుచుకుంటే బాగుంటుంది అనుకుంటుర్రో కామెంట్ చేయండి. ఇందులో ఓవర్ యాక్షన్ జోడీలు ఎవరు, ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనే దాని గురించి నేను ఇంతకుముందు వీడియో చేశాను. మనం ఇందులో కూడా మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు నిన్న సాటర్డే పర్ఫార్మెన్స్ చేసినటువంటి జోడీలలో నాకు ఇష్టమైన జోడీ అయితే ఇప్పుడే కాదు, వీళ్ళు జోడీ స్టార్ట్ అయిన కాంచెలు కూడా అమర్దీప్, నైనిక జోడీ చాలా ఇష్టము. ఆ జోడీకే నేను సపోర్ట్ చేస్తున్నాను. అలా అని చెప్పేసి మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయనట్లేదు. మీ మనసులో ఏ జోడీ ఇష్టమో ఆ జోడీ పేరు రాయండి. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే ఇక్కడ జడ్జెస్ కూడా బయాస్డ్గా జడ్జిమెంట్ ఇస్తున్నారని నాకు అనిపించింది. ఇక్కడ స్టార్ మా వాళ్ళు ఆల్రెడీ విన్నర్ను ఫిక్స్ చేసుకొని ఉన్నారు. షష్ఠికి, మానస్కు కప్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. నా మనసులో మాట నాకు అనిపిస్తుంది. ఎందుకంటే షష్ఠి వర్మ ఆల్రెడీ స్ట్రగుల్ అయింది. స్ట్రగుల్ అని తెలుసు కదా, బయట ఇష్యూస్ జరిగినాయి. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది. ఆడ 1 వీక్ కూడా ఉండలేకపోయింది. ఎందుకంటే బయట స్ట్రగుల్ వల్లనే అక్కడ ఆమెను ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడం వల్ల ఎలిమినేషన్ అయ్యింది. తర్వాత వచ్చేసి నిన్న మన అర్జున్ గారి కూతురు చేసినటువంటి సినిమా పేరు నాకు కూడా తెలియదు. ఆ సినిమాలో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే డ్యాన్స్ కూడా తను కొరియోగ్రాఫ్ చేసిందని కూడా చెప్పేసి అర్జున్ గారు అంటే నిన్న సాటర్డే వచ్చిన దాంట్లో, సాటర్డే కాదు సండే పోయిన వారంలో వచ్చిన దాంట్లో తను చెప్పడం జరిగింది. తనకి బయట ఉన్నటువంటి స్ట్రగుల్ను ఎదుర్కొంటూ వచ్చి ఈ బీబీ జోడీలో ఒక కొరియోగ్రాఫర్గా ఆల్రెడీ చేస్తున్నటువంటి కంటెస్టెంట్స్లను తీసుకొచ్చి బీబీ జోడీలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు వచ్చిందా రాలేదు తెలియదు, కానీ నాకైతే వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ డ్యాన్సర్ కాదు, కొరియోగ్రాఫర్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి డ్యాన్స్ బీబీ జోడీలలో నాన్ డ్యాన్సర్స్ అందరూ కూడా మ్యాక్సిమంగా నాన్ డ్యాన్సర్సే డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళలో పోటీగా ఈ కొరియోగ్రాఫర్ని పెట్టడం అనేది మాటి వల్ల ప్లాన్ ఉందని నాకు అర్థమవుతుంది. ఒక కొరియోగ్రాఫర్ తీసుకొచ్చి ఆడ పెట్టినప్పుడు కొరియోగ్రాఫర్కే కప్పిద్దాము అనే థాట్లో ఉద్దేశించుకొనే పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకి జోడీలుగా మాటి వాళ్ళే సెలెక్ట్ చేసి పెట్టిరని చెప్పేసి ఒకసారి నేను అమర్దీప్ను మన టేస్టీ తేజ ఇద్దరు ఇంటర్వ్యూలలో మాట్లాడుకుంటుంటే నేను ఆ వీడియో వినడం జరిగింది. ఏంటంటే వీళ్ళకి కాల్స్ వస్తాయి, నీకు ఇతను జోడి, నీకు ఈమె జోడి, మీరు జోడీలుగా రాండి అని చెప్పేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి రావడం జరిగింది అన్నట్టు. అక్కడ ఆల్రెడీ షష్ఠి వర్మకి మానస్ను జోడీగా ఇచ్చేసి మానస్ లాస్ట్ వీక్లో అంటే లాస్ట్ జోడీ పర్ఫార్మెన్స్లలో కూడా మానస్ జోడీ పర్ఫార్మెన్స్గా చాలామందితో రావడం జరిగింది. భానుతో కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి మానస్ను ఈ అమ్మాయితో పెట్టిన అనుకోండి, షష్ఠి వర్మతోటి, తను ఇంకా కూడా డ్యాన్స్ ఇంప్రూవ్గా ఆల్రెడీ కొరియోగ్రాఫర్ కదా, ఇంకా బాగా చేస్తుంది, తన కప్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే మాటి వాళ్ళు తీసుకొచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కూడా అనుకోవచ్చు, అదేంది నైనిక కూడా డ్యాన్సర్ కదా, నైనిక కూడా డ్యాన్సర్కు డ్యాన్స్ మాస్టర్కి తేడా కూడా ఉన్నది. డ్యాన్సర్కు డ్యాన్స్ మాస్టర్కి తేడా ఉంది. ఒక డ్యాన్సర్ వచ్చిందంటే మనం చూసినాం అంతకుముందు వాటిలలో రాలేదా, బీబీ జోడీలలో మన నటరాజ్ మాస్టర్ రాలేదా, సందీప్ మాస్టర్ రాలేదా అంటే నేను రావద్దు అని అనట్లేదు. మాస్టర్గా వాళ్ళు అప్పుడు సినిమాలలో కొరియోగ్రాఫర్లు చేయలేదు. కొరియోగ్రాఫర్గా ఏ మూవీలలో వాళ్ళకి సందీప్ మాస్టర్ కానీ తర్వాత నటరాజ్ మాస్టర్ కానీ మూవీస్కి కొరియోగ్రాఫర్గా చేయలేదు. అదే పుష్ప మూవీకి షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్గా చేసింది. అంటే ఆల్రెడీ పెద్ద మూవీస్ కూడా కొరియోగ్రాఫర్గా తను చేసింది, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా పనిచేసింది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిరంటే దీంట్లో నాకు అర్థమవుతుంది, వీళ్ళ హస్తంతోనే తనకి ఏదో ఒక రోజు కప్ అయితే తను ఎండింగ్లో దక్కించుకుంటుందేమో నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఆ శశి వర్మకి ఎవ్వరు కూడా ఇప్పుడు సపోర్ట్గా మాట్లాడకుండా ఎగ్నెస్ట్గా మాట్లాడారనుకో తీసి పడేస్తుంది, ఈకతో తీసి పడేసినట్టుగా తీసి పడేస్తుంది. ఈరోజు జరిగినటువంటి షోలో నేను అది చూశాను కాబట్టి నాకు అనిపించింది. అదేంది ఇప్పుడు ఒక ఎదుటి వ్యక్తి మనము ఇప్పుడు యాక్టరే కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఉంది, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీలు వచ్చారు, కామనర్స్ వచ్చారు,
ఫైవ్ టర్మ్స్ ఏది ఫైవ్ స్టంప్స్గా వచ్చిర్రు. వీళ్ళందరూ వచ్చిర్రు కదా, వీళ్ళందరూ అక్కడికి వచ్చినాక కూడా అందరు సెలబ్రిటీలే అని చెప్పడం జరిగింది. వీళ్ళు వేరు వాళ్ళు వేరు వాళ్ళు వేరు అని చెప్పలేదు, అందరు సెలబ్రిటీలే అని చెప్పడం జరిగింది. నువ్వు పెద్ద పెద్ద సినిమాలకు హీరోవా, పెద్ద సినిమాలకు తోపువా, అవన్నీ కాదు. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకే లెవెల్, అంతా ఒకటే లెవెల్, ఒకటే అన్న బాయి అక్క చెల్లె ఈ మాట్లాడుకోవాలి, అరే తురే కూడా మాట్లాడుకోవాలి, ఆ లెవెల్లో ఉండిపోయింది బాండింగ్ అని. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత షష్ఠి వర్మ ఆమె డ్యాన్సర్గా వచ్చి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈక్వల్ కంటెస్టెంట్స్తో సమానంగానే ఉండాలి. అతనికి ఇప్పుడు ధనరాజుకి ఏం చేసిండు, ధనరాజుకు షష్ఠి వర్మను మానస్ చేసిన అంటే ఏమంటారు డ్యాన్స్ ఉంది. ఈరోజు వచ్చేసి వాళ్ళు సెలబ్రిటీల రౌండ్ కదా, సెలబ్రిటీల రౌండ్లో పవన్ కళ్యాణ్ సినిమా పాటల పైన డ్యాన్స్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాల పాటలు అనగానే మనకు కూడా ఊపు వస్తుంది, అంటే ఏమంటారు రే బాగుంటుంది తోపులాగా ఉంటాయి సూపర్ అనుకుంటాం. అంత సూపర్ తోపులాగా అయితే నాకు మానసు షష్ఠి వర్మ పర్ఫార్మెన్స్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. ఇంకా నాకు అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు తగినట్టుగా వీళ్ళు చేయలేదు కదా, ఎందుకు చేసి రా అని నాకైతే అట్లా అనిపించింది. అలాంటిది ధనరాజు కూడా చెప్పడం జరిగింది, ఆయన ఒపీనియన్ చెప్పిండు. ఒపీనియన్ చేసేస్తే షటప్ నోరు మూసుకొని కూర్చొని అనే విధానం లెవెల్లో తను మాట్లాడడం జరిగింది. నాకైతే ఆ విషయంలో నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మానస్ అంటుండు, ఎందుకన్నా పరువు తీసేసుకుంటున్నావు అని అన్నాడు. మానసు పరువు తీసుకుంటున్నావు దేనికన్నా నువ్వు అని అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే పరువు తీసుకుంటున్నావు, మరి ఏ విధంగా పరువు తీసుకుంటుండు? మా ఇప్పుడు ధనరాజు ఒపీనియన్ చెప్పడం పరువు తీసుకోవడమా, జనాల దృష్టిలో నువ్వు పరువు ఎందుకు తీసుకుంటున్నావా అని అన్న డైరెక్ట్ మానస్ చెప్పడం జరుగుతుంది. మానస్కు అంత ఏంది అన్నట్టు బలుపు. అవతల మానస్తో పాటు ధనరాజు కూడా కంటెస్టెంట్. అదే ధనరాజుకు మానసు ఎగ్నెస్ట్గా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎన్నోసార్లు తన పాయింట్స్ కట్ చేయడం జరిగింది. ఆయన కూడా ధనరాజు ఇప్పుడు ఈకతో తీసేసిండ వీళ్ళిద్దరిని ఏ రోజు కూడా తీసేయలే కదా. ఒక తోటి కంటెస్టెంట్స్ అనేది చూడకుండా వీళ్ళు చేసే ఏదో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేసేంత మాత్రం తోపులాగా చేయలే కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు, కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లో ఉండాలి. లేదు కాబట్టి ధనరాజు వచ్చేసి నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో లేదు మానస అని చెప్పడం జరిగింది. అక్కడ ధనరాజును నీ పరువు తీసుకోకు, జనాలే నీకు బుద్ధి చెప్తారు అని చెప్పేసి జనాల దృష్టిలో పరువు పోగొట్టుకోవడం ఎందుకన్నా అని అంటే, పరువు ఏంటి పరువు నాకు అర్థం కాదు. తోటి కంటెస్టెంట్స్ మాట్లాడే బిహేవియర్ అదే అని అనిపించింది. ఒక మాస్టర్కి ఉండాల్సిన బిహేవియర్ అదే అని ఆమె షష్ఠిని చూస్తే నాకు అర్థమైంది. అందుకే వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదగాలంటే ఇలాంటి తీసేసినప్పుడే ఎదగలేకపోతుంటారు. నాకు అలా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడనైతే నాకు ఈరోజు చేసిన జోడీలలో ఈరోజు చేసిన దాంట్లో అందరికంటే బాలయ్య బాబు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి మణికంఠ ప్రియాంక జోడీలు మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు, సూపర్ తోపులాగా పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా చేశారు, చక్కగా నీట్గా ఉంది. అక్కడక్కడ క్లమ్జీగా అయినా కూడా అందరి జోడీలలో అలానే జరిగింది. అయినా కూడా వీళ్ళ జోడీ చాలా బాగా చేశారు. ఇక్కడ బయాసులుగా చేస్తున్నారు మార్కులని నాకు అనిపించింది. ఏంటంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళు శేఖర్ మాస్టర్ కానీ, శ్రీదేవి మేడం కానీ, తర్వాత సదా మేడం గారు కానీ, వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి నచ్చినటువంటి జోడీలు ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు ఒకవేళ డ్యాన్స్ చేసినా ఏకపోయినా వాళ్ళు నచ్చిన జోడీలకు పాయింట్స్ ఎక్కువ ఇస్తుంటారు. ఇక్కడ అదే జరుగుతుందని నాకు అనిపించింది. అక్కడ చూడండి పాపం మణికంఠను ఆ ప్రియాంక ఇద్దరు నాన్ డాన్సర్స్ అయినా కూడా కష్టపడి మణికంఠ డ్యాన్స్ నేర్చుకొని ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య బాబు డ్యాన్స్కు సరైన న్యాయం చేసిండేమో అని అనిపించింది. ఆ పాటలకి సరైన న్యాయం చేసిండేమో, సరైనటువంటి అసలు బక్కగుండా కూడా పిల్లగాడు బాగా డ్యాన్స్ చేసిండ్రా, అరే ఈ అమ్మ బాగా ఎంటర్టైన్మెంట్ ఉందిరా నేను లెవెల్లో వేసిండు ఈరోజు. కానీ ఇక్కడ మానసును షష్ఠి వర్మ ఇద్దరు మాత్రం వీళ్ళు బిహేవ్ చేసిన విధానం నచ్చలేదు నాకైతే. తర్వాత ధనరాజును భానుశ్రీ కూడా బాగానే డ్యాన్సులు చేసారు. వాళ్ళు కూడా నాగార్జున గారి సాంగ్కి అంటే సూపర్ తోపు అని చెప్పాను, ఓకే పర్లేదు బాగానే చేసారు అనిపించింది. అందరితో పోలిస్తే మాత్రం వీళ్ళిద్దరే నాకు నచ్చిన దాంట్లో ఎంటర్టైన్మెంట్ చేసారు. ఎంటర్టైన్మెంట్ వైజ్గా చూసిన నేను చాలా బాగా అనిపించింది మణికంఠది ప్రియాంకది. వాళ్ళిద్దరికి మంచిగా గోల్డెన్ సీట్ వస్తుంది అనుకున్నా, ఈరోజు గోల్డెన్ సీట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా విశ్వనేహ కూడా చాలా ఇన్ని రోజులు సర్కస్ లాగా చేశారు, కానీ ఈ రోజు మాత్రం ఒక డ్యాన్సర్ లాగా బాగా చాలా చక్కగా చేశారు. ఇన్ని రోజులు వేరు ఈ రోజు వేరు అనేలాగా చేశారు. ఇది కదా మనకు కావాల్సిందనే విధంగా విశ్వనేహ పర్ఫార్మెన్స్ కూడా చాలా చక్కగా నీట్గా క్లీన్గా ఉంది. అక్కడక్కడ పంపుల్స్ అనేది జరిగినాయి, అదైతే నిజంగా చెప్పాలంటే. ఇక సాటర్డే విషయానికి వస్తే సాటర్డేలో జోడీలు అందరూ బాగానే చేస్తున్నారు, వాళ్ళ చేతనైనంత చేస్తున్నారు. ఇక ముఖ్యంగా 9 జోడీలలో పోల్చుకున్నట్లే 9 జోడీలలో విశ్వనేహ జోడీ 182తోని అంటే 2 వారాలు కలిపి కదా స్కోరు 182తోనో టాప్ 1లో ఉన్నారు. 175 తోటి మనకి ఎవరు అమర్దీప్ను నైనిక జోడీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఇక లీస్ట్లోకి వచ్చేసినట్లయితే రేవన్ అంటే రీతు చౌదరి డెమన్ పవన్ జోడీ లీస్ట్లో ఉన్నారు. తర్వాత సాయిను ఆ అమ్మాయి ఉంది కదా, సాయితో వచ్చినటువంటి అమ్మాయి పేరు నాకు ఐడియా రావట్లేదు, సీత అని పెట్టింది కదా, సాయిను సీత వీళ్ళిద్దరు జోడీ ఏమంటారు మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో వీళ్ళిద్దరు జోడీలలో వీక్గా ఉండడం వల్ల వీళ్ళిద్దరు వచ్చేసి
ఫేస్ ఆఫ్కి రావడం జరిగింది. ఫేస్ ఆఫ్కి వచ్చిన తర్వాత వీళ్ళ జోడీలలో డ్యాన్సు పాటకు బాగానే డ్యాన్స్ చేశారు ఇద్దరు. సీతకు నిజం చెప్పాలంటే పాపం సాయిలో డ్యాన్స్ వేయాలనే కషి, తపన, పట్టుదల చాలా బాగుంది. అసలు డ్యాన్స్ రాకపోయినా కూడా నేర్చుకున్నాడు చాలా బాగా. అతనితో పాటుగా ఒక బక్కగా ఉన్నటువంటి అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే బాగుండేమో అబ్బాయి కన్నా నాకు అనిపించింది. జోడీకి వచ్చుంటే బాగుండి అనిపించింది. సీత ట్రై చేసింది, ఓకే పర్వాలేదు అనిపించింది. తర్వాత డెమన్ పవన్ జోడీ వాళ్ళు డ్యాన్స్ చేసారు. వాళ్ళ జోడీలలో కూడా డెమన్ పవన్ బాగానే డ్యాన్స్ చేసిండు. తర్వాత రీతు చౌదరి అక్కడ ఒక ఆగి తనకు జుట్టును ఇప్పుతూ డ్యాన్స్ చేయాలనుకుంది, అక్కడ మిస్టేక్ అయిపోయింది. అందుద్వారా రీతు చౌదరి డెమన్ పవన్ జోడీ ఈ వారం ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. ఇక మిగతా 8 ఇప్పుడు అంటే 9 జోడీలలో ఒక జోడీ ఎగిరిపోయింది. 8 జోడీలలో ఇప్పుడు ఒక జోడీ పోయింది. ఇంకా మిగతా 7 జోడీలే ఉన్నాయి. 7 జోడీలో రేపు అంటే నెక్స్ట్ వీక్లో పర్ఫార్మెన్స్ చేయబోతున్నాయి. నెక్స్ట్ వీక్ కూడా దుమ్ము దులిపబోతున్నారా అనిపించింది. అప్పుడు కూడా చూద్దాము బయాస్డ్గా ఉన్నారా లేరా జడ్జెస్ అనేది చూద్దాము. బయాస్డ్గానే ఉన్నారా నాకు అనిపిస్తుంది, మీకు అనిపించిందా లేదని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.